హాయ్ హలో వెల్కమ్ టు డిజినోమాడ్. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయాన్ని డిస్కస్ చేద్దాం. విల్ ఏఐ రీప్లేస్ జాబ్స్? నేను మళ్ళీ అడుగుతున్నాను, విల్ ఏఐ రీప్లేస్ జాబ్స్? ఈ పర్టికులర్ క్వశ్చన్ చాలామంది మనల్ని అడుగుతూ ఉంటారు అండ్ దాని గురించి చాలా చర్చలు అనేవి జరుగుతూ ఉంటాయి, డిబేట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. కానీ మనం ఎన్ని చర్చించుకున్నా, డిబేట్లు చేసుకున్నా ఏఐ అనేది రావడం జరిగింది. ఏఐ వల్ల జాబ్స్ అనేవి రీప్లేస్ అవ్వడం కూడా జరుగుతోంది కొన్ని చోట్ల. అదేవిధంగా మనము కొన్ని వీడియో క్లిప్పింగ్స్ చూసినప్పుడు వైరల్గా మారుతోంది. ఏంటి అంటే అమెజాన్లో మనము అందరూ వర్కర్స్ వచ్చేసి బయట వేర్ హౌస్ బయట నించొని ఏడవడము, అది చాలా ఎమోషనల్గా అందరూ లింక్డ్ఇన్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ దానికి కమెంట్స్ పెట్టి ట్వీట్స్లో కానీ రియాక్ట్ అవ్వడము చాలా బాధ కలిగిస్తుంది. అయితే ఏఐ అనేది వచ్చిన తర్వాత మనుషులకి జాబ్స్ ఉండవు, మనుషులని రీప్లేస్ చేస్తే మానవ జీవిత సరళి ఏ విధంగా జరుగుతుంది అనే క్వశ్చన్ చాలా మందిలో ఉందన్నమాట. యాజ్ అన్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ లాస్ట్ 10 years డిజిటల్ మార్కెటింగ్లో నేను ఉండడం వల్ల, అదే కాకుండా ఎంతోమంది ఏజెన్సీలో ఎంప్లాయ్మెంట్స్కి కానీ టూల్స్ కానీ రెగ్యులర్ బేసిస్లో వాడడం వల్ల ఈ ఎక్స్పర్టీస్తో నేను కొన్ని ఇన్సైట్స్ని మీ ముందుకైతే తీసుకొచ్చాను. ముఖ్యంగా ఏఐ ఎలాంటి జాబ్స్ని రీప్లేస్ చేస్తుందో తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, రొటీన్ అండ్ రిపిటేటివ్ టాస్క్స్ ఉన్న ప్రతి దాన్ని ఏఐ అనేది ఖచ్చితంగా రీప్లేస్ చేస్తుంది. అంటే ఏంటి ఇక్కడ మెయిన్గా అంటే, మీరు ఎగ్జాంపుల్ వేర్ హౌసెస్లో కానీ, ఆపరేషన్స్ ఎక్కువగా ఉండడం దగ్గర కానీ, ఎక్కడైతే ఈ పర్టికులర్ పొజిషన్లో ఒక డేటా ఉండాలి, ఒక పొజిషన్లో ఒక ఎలిమెంట్ ఉండాలి, ఒక వస్తువు ఉండాలి, రా మెటీరియల్ ట్రాన్స్ఫర్మేషన్స్, తర్వాత ఒక ఫ్యాక్టరీలో, ఒక అవుట్లెట్లో, ఒక మంచి ఫ్యాక్టరీలో డిజైన్కి ఎలా అయితే మనకి పీపుల్ రిక్వైర్మెంట్ తక్కువగా ఉంటుందో, ఎక్కడైతే మనం ఆర్గనైజ్డ్గా, ఎగ్జాంపుల్ మనం ఒక ఆర్డర్ పెట్టాము అమెజాన్లో, పలానా వేర్ హౌస్లో మనం పెట్టిన ఆర్డర్ తాలూకు ఐటము ఫ్యాక్టరీ నుంచి, అంటే మ్యానుఫ్యాక్చరర్ నుంచి అమెజాన్ వేర్ హౌస్లో ఉందనుకుందాం. అది ఎక్కడో పలానా 15th రోలోనో 1,15,000 రోలోనో, పెద్ద నెంబరే తీసుకోండి, దాని దగ్గర ఎక్కడో కింద 16th రోలో కింద ఎక్కడో ఉంది. అంటే ఆ రోలో, ఆ పర్టికులర్ కాలంలో కింద 3rd రోలో నా ఐటమ్ ఉంది అనేది ఐడెంటిఫై చేయాలి అని అంటే మామూలుగా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టాస్క్ జరుగుతుంది. ఇది పర్టికులర్ డివిజన్కి వెళ్తుందని వెళ్తుంది. దాని తర్వాత ఆ మనిషి అక్కడికి వెళ్ళడము, అక్కడ నుంచి అది పిక్ చేసుకొని ఒక మళ్ళీ మన ట్రాలీ లాంటి దాంట్లో పెట్టడం, దాన్ని డెలివరీ వాళ్ళకి అసెస్మెంట్కి పంపించడము, టెస్టింగ్ అవ్వడం, దాని తర్వాత డెలివరీకి బయటికి అసైన్ అవ్వడం, ఇలాంటి వాటిల్లో అన్నిట్లో కూడా హ్యూమన్ ఇంటెలిజెన్సే అవసరమే లేకుండా రొటీన్ టాస్క్లు కాబట్టి అక్కడ ఏ అనేది 100% వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు స్వీడన్ లాంటి కంట్రీ తీసుకున్నా, లేదనంటే మీరు యుఎస్లో సగం వరకు కూడా మనము సూపర్ మార్కెట్స్లో, ఎగ్జాంపుల్ సూపర్ మార్కెట్ ఓనర్స్ ఉంటారు, వారికి ఎన్నో ప్రోడక్ట్స్ని వాళ్ళు వచ్చి పెడతా ఉంటారు. లైక్ లెట్స్ సే 15 ఫ్లోర్ బ్లాక్స్ పెట్టారు, లేదంటే 35 రైస్ బ్యాగ్స్ ఉన్నాయి, ఇన్ని క్వింటాల్స్ ఆఫ్ రైస్ ఉంది. సో అది ఏ యొక్క మిషన్ వచ్చేసి దాన్ని ఇలా ట్రాక్ చేసి, ఇంత ఉంది, పలానా ఈ ఫ్లోట్ అవుట్ ఆఫ్ ద పీపుల్ ఉండడం వల్ల పలానా రోజు వరకు ఇది ఈ స్టాక్ సరిపోతుంది, మనం ఈ డేట్కి వెళ్ళా ప్రొక్యూర్మెంట్ తెచ్చుకొని మ్యానుఫ్యాక్చరర్ దగ్గర మనం మళ్ళీ రీస్టాక్ చేయించుకోవాలి అంటే ఇన్వెంటరీ క్యాలిక్యులేషన్ ఎవ్రీడే ఈవినింగ్ రోబోట్ వెళ్ళి చేయగలుగుతుంది. దట్ ఈస్ ద సినారియో ఈరోజు. సో అలాంటి రిపిటేటివ్ అండ్ రొటీన్ టాస్క్లు కానీ, ఎక్కడైతే హ్యూమన్ ఇంటెలెక్ట్ అనేది ఎక్కువగా రిపీటెడ్గా మోనోటనస్, అంటే సేమ్ థింగ్స్ని ఎక్కడైతే ఉంటుందో దాని ప్రకారంగానే పర్టికులర్ ఏఐ అనేది రీప్లేస్ చేస్తుంది. అయితే మరి న్యూ జాబ్ క్రియేషన్స్ ఏ విధంగా ఏఐ వల్ల మొదలవుతాయని కూడా మనం తెలుసుకోవాలి. న్యూ జాబ్ క్రియేషన్స్ అన్నప్పుడు ఏఐలో మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. ఏఐ మెయింటెనెన్స్ అండ్ డేటా అనాలిసిస్, అదే కాకుండా సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ. మీరు ఈ విషయాన్ని చాలా క్లియర్గా తెలుసుకోవాలి. సైబర్ సెక్యూరిటీలో, అనలిటిక్స్లో, తర్వాత ఏఐ మెయింటెనెన్స్ అంటే ఏఐ టూల్స్ మెయింటెనెన్స్లో, ఏఐని మెయింటెనెన్స్లో చేసే జాబ్స్ అయితే యాంపుల్గా పెరగబోతాయి. ఎందుకనంటే ఇప్పుడు హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా పెరుగుతుంది అంటే, ఒక టాస్క్ అనేది, ఒక పర్టికులర్ సిస్టమ్ అనేది చేయడం మొదలుపెట్టినప్పుడు హ్యూమన్ అనేవాడు మళ్ళీ ఆలోచన చేస్తాడు, మనకి ఇంకో ఏంటి క్రియేట్ చేసుకోవచ్చు జాబ్ అనేసి. దాంట్లో అనలిటిక్స్, అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ. ఎందుకంటే మనం
ఈరోజు చాలా చిన్న విషయాలు తీసుకున్నప్పటికీ సైబర్ సెక్యూరిటీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇష్యూస్. దాంట్లో కూడా మంచి కెరీర్ ఆపర్చునిటీస్ పెరగబోతున్నాయి. అండ్ సైబర్ సెక్యూరిటీ గురించి, సైబర్ లాస్ గురించి, ఒక ఎథికల్ హ్యాకింగ్ మీద, వీటి మీద చాలా చాలా ఫోకస్ అనేది యూనివర్సిటీస్ రీసెర్చ్ చేయడము, దాని మీద కోర్సెస్ క్రియేట్ చేయడం అనేది వరల్డ్ వైడ్గా జరుగుతోందన్నమాట. సో ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, యూనివర్స్ బ్యాలెన్స్ చేస్తుంది. ఒక అద్భుతం చెప్తాను వినండి. ఎప్పుడైతే ఏమంటారు, సూర్యుడు ఉంటాడు, చంద్రుడు ఉంటాడు, అంటే పొద్దున ఉంటుందా, రాత్రి ఉంటుంది, గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది అంటాం కదా, అది నేచర్ లా అది. సో హ్యూమన్ నేచర్ ఏ విధంగా డెవలప్ అవుతున్నా, మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత, కంప్యూటర్ వచ్చిన తర్వాత చాలామందికి ఉద్యోగాలు పోతాయని అనుకున్నాను. కానీ కంప్యూటర్ నేర్చుకోవాలి, కంప్యూటర్తో పని చేయాలి అనేది అయ్యింది. కంప్యూటర్లో టూల్స్ వచ్చాయి, దాన్ని వాడడానికి మనుషులు కావాలి. మళ్ళీ కంప్యూటర్లో మైక్రోసాఫ్ట్ లాంటి సాఫ్ట్వేర్ వచ్చినప్పుడు దాన్ని ఎక్స్పర్టీస్ కావాలి. మళ్ళీ దానిలో మళ్ళీ ఏఐ వచ్చినప్పుడు దాన్ని వాడడానికి ఇంకొక సెట్ ఆఫ్ స్కిల్ సెట్స్ అనేది మనం పెంచుకోవాలి. సో ఈ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది నేచర్లో ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది అనేది వాస్తవం. అది ఎంత మనము డిబేట్ చేసినా కూడా అది వాస్తవం. మన పనిని తక్కువ చేసినప్పుడు మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాము? మెయిన్గా మన మైండ్ ఫోకస్ ఏమవుతుంది అని అంటే, మన కేపబిలిటీస్ని పెంచి న్యూ టాస్క్లు, న్యూ పర్ఫార్మెన్స్ టాస్క్స్ ఏం చేయొచ్చు, మనం దీన్ని ఇంకా క్రియేటివ్గా, స్ట్రాటజికల్గా, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్లో ఆస్పెక్ట్స్లో దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళచ్చు అనే ఒక దృక్పథం అనేది మనిషిలో పెరగబోతుంది. అండ్ అలాగే మన నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళందరూ కూడా ఏఐని యూజ్ చేసుకుంటూ మిరాకిల్స్ని క్రియేట్ చేస్తారు. దాన్ని నేర్చుకోవడానికి చాలామంది యూనివర్సిటీస్ మంచి మంచి కోర్సెస్ అనేవి డిజైన్ ఖచ్చితంగా చేస్తాయి. దట్స్ హౌ ఇప్పుడు క్యాల్సీ ఉంది, క్యాలిక్యులేటర్ ఉంది. ఆ క్యాలిక్యులేటర్ని మనం ఒక రకంగా వాడేవాళ్ళు ఒక టైంలో. బట్ నేను చదువుకునేటప్పుడు ఇంజనీరింగ్లో క్యాల్సీ ఖచ్చితంగా ఉండేది. క్యాల్సీని వాడాలి అని అంటే దానికి ఒక ట్రైనింగ్ మా బీటెక్ ప్రొఫెసర్ ఒక ఆయన మాకు క్యాల్సీని ఏ విధంగా వాడాలని ఎంత అద్భుతంగా ట్రైనింగ్ ఇచ్చారు. సో దెర్ ఇస్ ఆల్వేస్ దట్ scope and work, and this is the facts about AI and human interface with AI. ఈ జాబ్స్ అనేవి ఏఐలో ఎందుకు వెళ్ళిపోవు అండ్ రీప్లేస్మెంట్స్ కంప్లీట్లీ ఎందుకు జరగవు అనేది నా సైడ్ ఆఫ్ స్టోరీ మీకు చెప్పడం జరిగింది. సో స్టే అష్యూర్డ్, కీప్ అప్డేటెడ్, టెక్లో మంచిగా మీరు ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ టు దిస్ వీడియో. డూ సబ్స్క్రైబ్. శ్రావణి ఆసూరి సైనింగ్ ఆఫ్.